అలారం మోగింది. ఆ సౌండ్‌కి నాకు మెలకువ వచ్చింది. ఫోన్ చూశాను. 8 అయింది. ఆఫీస్‌కు వెళ్ళాలి అనుకొని లేచి సిద్ధమయ్యాను. తలుపు దగ్గరకు వెళ్ళగానే అకస్మాత్తుగా మళ్ళీ అదే అలారం మోగింది. షాక్‌తో చూశాను. నేను మళ్ళీ మంచం మీదనే ఉన్నాను. అదే గది, అదే సమయం. ఇది కలేమో అనుకొని పట్టించుకోకుండా మళ్ళీ ఎప్పట్లాగానే లేచి సిద్ధమయ్యాను. కానీ ఈసారి ఏదో తేడాగా అనిపించింది. ఫ్యాన్ ఆగిపోయింది. బయట ఎలాంటి శబ్దం వినిపించలేదు. గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడే మళ్ళీ అలారం మోగింది. అప్పుడు నాకు భయం మొదలైంది. మూడోసారి నెమ్మదిగా మంచం దిగ్గకు వెళ్ళాను. అక్కడ నేనే పడుకున్నాను. నాకే నా మీద సందేహం వచ్చింది. "నువ్వెవరు?" అని అడిగాను. అప్పుడా స్వరం చెప్పింది, "నువ్వే, నేనే." "ఇలా ఎందుకు జరుగుతోంది?" అని అడిగితే, "ఎందుకంటే నువ్వు నీ జీవితానికి విలువ ఇవ్వలేదు" అని చెప్పింది. ఆలోచిస్తే నాకర్థమైంది. ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా వాహనం నడిపి నా ప్రాణాన్ని నేనే ప్రమాదంలో పెట్టుకున్నాను. ఈ లూప్ అనేది నా తప్పును నాకు తెలియజేయటానికి జరుగుతోంది. "నేను చనిపోయానా?" అని అడిగితే ఆ స్వరం ప్రశాంతంగా చెప్పింది, "లేదు, ఇంకా సమయముంది. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళు. నీకే అర్థమవుతుంది." అప్పుడే ఒక తెల్లని వెలుగు కనిపించింది. కొంచెం భయంగా ఉన్నా నేను ముందుకు నడిచాను. అకస్మాత్తుగా దృశ్యం మారింది. నేను ఆసుపత్రి మంచం మీద ఉన్నాను. మెల్లగా కళ్ళు తెరిచి చూశాను. అమ్మ కనిపించింది. ఆమె కళ్ళలో బాధ ఉంది. కానీ అదే సమయంలో ఉపశమనం కూడా ఉంది. అప్పుడు నాకర్థమైంది, నేను చనిపోలేదు. నేనింకా బ్రతికే ఉన్నాను. జీవితం నాకు మరో అవకాశమిచ్చింది. జీవితం అందరికీ రెండో అవకాశమివ్వదు, కానీ నాకిచ్చింది. అమ్మ చెయ్యి పట్టుకొని నా మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై నిర్లక్ష్యంగా ఉండను. నా జీవితాన్ని వృధా చెయ్యను. ప్రతిరోజూ కృతజ్ఞతతో బ్రతుకుతాను. ఈసారి నన్ను లేపింది అలారం కాదు, నా జీవితం.